హై ఫై హై ఫై ఇది ఇస్తా. హై ఫై హై ఫై షేక్ ఇట్. ఇదిగో. ఏంటమ్మా నీ బాధ? రోజు కాల్ చేస్తూనే ఉంటావా? నీకు ఒక కూతురుండి తను కూడా నీకు దూరంగా ఉంటే అప్పుడు తెలుస్తుంది నీకు నా బాధ. ఏదో ప్రపంచంలో నేనే దూరంగా ఉన్నట్టు మాట్లాడుతున్నావుగా. ఇక నుంచి అలా ఏం ఫీల్ అవ్వనులే. ఏ నువ్వు కానీ హైదరాబాద్ వస్తున్నావా? వస్తే ముందే చెప్పమ్మా, ఫ్రిడ్జ్ లో పికిల్స్ అయిపోయాయి. నేను రావట్లేదే, నా తరపున ఒక అమ్మాయి వస్తుంది. ఎవరు? మన పక్కింటి పంకజం ఉంది కదా. లేదుగా, ఎదురింటి కుర్రాడితో జంపంటగా డాడీ చెప్తుంటే విన్నా. వాళ్ళ పాపని మీ అంకుల్ పెంచి పెద్ద చేశాడు. ఆ అమ్మాయి ఇప్పుడు నీ దగ్గరకు వస్తోంది. మా నేను సిటీలో సింగిల్ గా ఉండడానికి వచ్చానమ్మా. నువ్వు నాకు తోకం తగిలిస్తున్నావా? నీ పక్కన ఎవరైనా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందే. ధైర్యంగా కాదు, నా మీద స్పైన్ ఏర్పాటు చేస్తున్నానని చెప్పు. అలా అని కాదే, ఆ అమ్మాయికి సిటీలో మనం తప్ప తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను తనకి మాట ఇచ్చేశాను. అవును, నువ్వు శివగామి సిస్టరు, మరి నీ మాట పోతే పదులోకి తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ అమ్మాయి వస్తుంది, నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. నువ్వు నాకు ఇప్పుడే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, నేను ఇంకా పర్మిషన్ ఇవ్వలేదుగా. నేను నిన్ను పర్మిషన్ అడగలేదు, ఆర్డర్ వేస్తున్నా. మహా ఏంటి మా? సరే, ఎవరు వచ్చారు, ఆగు, నేను మళ్ళీ చేస్తా. ఎవరో కాదు, ఆ అమ్మాయే అయ్యుంటుంది. ఏ అమ్మాయికి పేరు లేదా? అది కాదు, నువ్వే తెలుసుకో. మీ ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ పెరుగుతుంది. అమ్మా వచ్చింది అమ్మాయి కదా, ఎలా తెలుసు? లోపలికి రా. నేను నువ్వే, అమ్మ చెప్పిందిలే, లోపలికి రా. ఇది నీ రూమ్, అది నా రూమ్. ఇద్దరం ఒకే రూమ్లో ఉందాం కదా. ఇది కూడా మా అమ్మాయి చెప్పిందా? కాదు, నాకు చీకటి అంటే భయం. నైట్లో లైట్ వేసుకుని పడుకో. ఒంటరిగా పడుకోలేను. నాకు వాటేసుకుని పడుకునే అలవాట్లేదు. నాకు భయంగా ఉంటుంది, కొంచెం తోడుంటావని. సరే, ఈరోజు కలిసే పడుకుందాంలే. వాష్రూమ్ స్ట్రైట్ అండ్ రైట్. తిడదామంటే కొత్తోడు అయిపోయావు, పైగా టీం లీడర్ పొజిషన్లో ఉన్నావు. ఇదంతా పక్కన పెట్టు, నిన్న క్యాబిన్కి రమ్మంటే ఈ రోజు వచ్చావు. అంటే నిన్న కోపంలో ఉన్నావు, ఇవాళ కొంచెం కూల్ అయి ఉంటావని. రేపు రావాల్సింది, అసలు జాబ్ నుంచి తీసేసావండి. అంత హార్ష్ డెసిషన్స్ తీసుకోకు సాగర్. అసలు ముందు ప్రాజెక్ట్లో బగ్స్ వచ్చినప్పుడు చెప్పాను, సరిగ్గా వర్క్ చేయి లేకపోతే తీసి దొబ్బుతానని. మళ్ళీ అదే మిస్టేక్ ఎందుకు చేస్తున్నావు? సాగర్, అసలు నా ఇష్యూయే కాదు అది. అంటే అంత ముందు ప్రాజెక్ట్లో తెలిసే కావాలనే మిస్టేక్ చేసావా? సాగర్, ఇది టూ మచ్. ఎవరైనా కావాలని మిస్టేక్స్ చేస్తారా? అదేదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది, అది నేను చూడలేదు, అది నా తప్పు. తప్పు ఒప్పుకున్నావు కాబట్టి మొన్న ఊరుకున్నాను. ఇప్పుడు ఏం రీజన్స్ చెప్తావు? అరే అసలు తప్పేనాది కాదు అంటుంటే ఏం చేస్తావు అంటే ఏం చెప్తా నేను? ఎవరు తప్పు చేసినా మిస్టేక్ అనేది నువ్వు హ్యాండిల్ చేసే ప్రాజెక్ట్ నుంచి వచ్చింది కదా. అందుకే కదా సాగర్ ఎన్ని మాటలు పడుతున్నాను. మాట కాదు, ఈసారి నీ జాబే పోతుంది. అసలు మిస్టేక్ ఎవరిదో ముందు నాకు తెలియాలి. అది తెలియదు కానీ డెఫినెట్గా రెక్టిఫై చేసి నీకు చెప్తాను. నీ మీద నాకు నమ్మకం లేదు. సాగర్, దిస్ ఇస్ టూ మచ్. ఈవినింగ్ కల్లా అప్డేట్ చేస్తాను చెప్పాను కదా. చేస్తావా లేకపోతే మళ్ళీ అట్నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతావా? అంటే అది నిన్న ఈ రోజు కూడా అదే రిపీట్ అవుద్దేమో నా భయం. ఫైనలీ ఈ ఒక్కసారి నన్ను నమ్ము, ప్లీజ్ ట్రస్ట్ మీ. సరే, నీకు 2 days టైం ఇస్తాను. ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో బగ్స్ ఎలా వచ్చాయో నాకు ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఓకే, ఐ విల్. థ్యాంక్ యూ. సరే, ఆల్ ది బెస్ట్. వీడెక్కడ దొరికాడు రా బాబు నాకు. టిఫిన్ చేశాను, తిను. ఆఫ్టర్నూన్ లంచ్ ఆర్డర్ చేస్తాను. నేను వస్తాను మీ ఆఫీస్కి. మాదేం ఆర్టీసీ బస్ స్టాండ్ కాదు, ఎవరు పడితే వాళ్ళు రావడానికి. మాకు కొన్ని రూల్స్, ఎంట్రీ ఫార్మాలిటీస్ ఉంటాయి. గెస్ట్ లాగా కూడా రానివ్వరా? గెస్ట్ లాగా రావాలంటే ముందే ఇన్ఫార్మ్ చేయాలి. ఒక్కదాన్నే బోర్ కొడుతుంది కదా. అక్కడ టీవీ ఉంది, నచ్చిన ఓటీటీ సిరీస్, యూట్యూబ్ సిరీస్ అన్నీ చూసుకో. అయినా సగం హైదరాబాద్ జనాలు ఇలాగే బతికేస్తున్నారు. నేను టీవీ ఎక్కువ చూడను. మమ్మీ దీన్ని ఎక్కడ తగిలిచ్చావే? సినిమాకి టికెట్ బుక్ చేస్తాను, వెళ్ళు. థియేటర్ ఎక్కడ కూడా నాకు తెలీదు, అయినా సినిమా చూసే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. మంచిది. నీకు ఇంకేమిష్టం పాపా? బుక్స్ చదువుతాను, బొమ్మలు గీస్తాను. అమ్మయ్య, వచ్చిన తర్వాత ఒకటైనా పాజిటివ్గా చెప్పావు. ఆ షెల్ఫ్లో బుక్స్ ఉంటాయి, పెన్స్ ఉంటాయి, గోడల మీద తప్ప నీ ఇష్టం వచ్చిన చోట గీసుకో. మరి నేను ఆఫీస్కి టైం వచ్చినప్పుడు నేనే తీసుకెళ్తా, సరేనా? హాయ్ టీమ్ అంటే ఇద్దరేనా?
వీళ్ళిద్దరేరి? దేవి రెగ్యులర్గా 1 hour లేట్ వస్తుంది. వాసుగాడికి వాగుడు ఎక్కువ, టైంకి రావాలన్న సెన్సే ఉండదు. వాట్ ఎవర్. దేవి రాగానే ఒకసారి నా క్యాబిన్కి రమ్మను. ఈ వాసుగారి సంగతి నేను చూస్తా. వీడిదేని స్విచ్ ఆఫ్ వస్తుంది. తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు. ఓ రాత్రి తాగింది ఇంకా దిగలేదేమో. వాసుగాడికి వాళ్ళ చేతిలో ఉంటుంది. అరే ఫాఫీ బైక్ ఇవ్వా. ఫాఫీ కాదురా, రఫీ. ఏదో ఒక బొక్క బైక్ ఒకసారి. థ్యాంక్స్ రా. ఎందుకురా బైక్కి? ఏం లేదురా, ఈ మంత్ ఈఎంఐ కట్టలేదు, నీ బండి తాకట్టు పెట్టి ఈఎంఐ కట్టేద్దామని. రేయ్, ఈ బండి ఈఎంఐ కట్టడానికి మా నాన్న స్కూటీ తాగట్టు పెట్టాను రా. రేయ్, ఏంటే ఎప్పుడు లేటేనా? పీజీలో పడి పందిలా తింటం కాదు, మార్నింగే లేచి పాలతో కాఫీ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిని లంచ్ ప్రిపేర్ చేసుకుని రావడానికి ఈ టైమే అవుతుంది. పీజీలో ఉన్న వాళ్ళు పిగ్గుల్లా ఉండడం కాదే, బక్క చిక్కిన పీనుగుల్లా ఉంటారు. వాళ్ళు పెట్టింది తినలేము, డబ్బులు కట్టాం కదా అని బయటికెళ్ళి తినలేము. అంత కష్టపడే బదులు బయట రూమ్ తీసుకుని ఉండొచ్చుగా సపరేట్గా. సలహా చెప్పినంత ఈజీ కాదు బయట స్టే చేయడం అంటే. అవును, మన టీం లీడర్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడే. ఎందుకు? ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో బగ్స్ వచ్చినందుక? ఈ ప్రాజెక్ట్లో కూడా వచ్చాయా? వచ్చాయా కాదు, ఆ అబ్బాయి గారికి ఈ పాటికి మేనేజర్తో దొబ్బులు కూడా అయి ఉంటాయి. అందుకేనా గుగ్గిళ్ళందొక్కిన గబ్బిళంలా గాల్లో తేలుతూ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడేంటి? నేను క్యాబిన్కి రమ్మన్నాడు. అవసరమైతే వాడే వస్తాడులే. మరీ అంత పొగరుగా మాట్లాడకే. పుల్లకు అగరబత్తి అద్దితే దేవుడి దగ్గర పెట్టి పూజిస్తాం, అదే పుల్లని చీపిరి కట్లో పెడితే చెత్త ఊడుస్తాం. మన దగ్గర మ్యాటర్ ఉంటే రెస్పెక్ట్ అదే వస్తుంది. ఆ అబ్బాయి గారు ఎంత డమ్మో చూడు, ముందు ముందు నీకే అర్థమవుతుంది. అది చూద్దాంలే కానీ నీకు ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ముందేది చెప్పమంటావు? మ్యాటర్ ఏంటో చెప్పు. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా నేను చెప్తా. నీ బద్ధశత్రువు సోనీ మళ్ళీ ఆఫీస్కి వస్తుంది. అదెందుకు వస్తుంది? అసలు దాన్ని ఎవడు రమ్మన్నాడు? గ్రూప్లో పెట్టారు, నువ్వు గ్రూప్ని ఫాలో అవ్వవు కదా, అందుకే నీకు చెప్పా. ఇది బ్యాడ్ న్యూస్ కాదే, షాకింగ్ న్యూస్. మీనా, నీకు చెప్పానా దేవి రంగానే క్యాబిన్కి పంపించమని? పిలవంగానే పరిగెత్తుకొచ్చేయడానికి నేనేం చిన్నపిల్లని కాదు. తను నీకు చెప్పింది, అయినా నువ్వు రాలేదు. అంత పొగరా? పొగరు పొట్లకాయ అని చెప్పి క్యారెక్టర్ జడ్జిమెంట్స్ ఎందుకులే కానీ ఎందుకు రమ్మన్నావు చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి. సరే చెప్పు. ఇలా కాదు, ప్రైవేట్గా. సీక్రెట్గా మాట్లాడుకోవడానికి నువ్వు నేనేమన్నా లవర్సా? నువ్వేనా బావా? ఏహే, ఎందుకు అంత సీన్ చేస్తావు? ఒకసారి రావచ్చు కదా. ఆఫీస్ విషయమే కదా, ఇక్కడే చెప్పు. వెళ్ళు కదా దేవి, మన ప్రాజెక్ట్ గురించే కదా. ప్రాజెక్ట్లో ఏం డౌట్ ఉందో ఏమో. కందకలేని దురద కత్తిపీటకెందుకని మధ్యలో నీ రికమెండేషన్ ఏంటి? రికమెండేషన్ కాదండి, మీరు ఇక్కడ గొడవ పడుతుంటే నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది. బాబు షుగర్ రఫీక్, నువ్వు గాసిప్సే కాకుండా వర్క్ కూడా చేస్తావా? అమ్మా తల్లి, ఒక 5 నిమిషాలు వస్తావు, మాట్లాడాలి ప్లీజ్. నీ రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది, మాట్లాడదాం. దా. ఏంటో చెప్పు. నా ప్రాజెక్ట్లో బగ్స్ వచ్చాయి నీకెలా తెలుసు? హే, నేనేదో చీకట్లో రాయేశాను, అది గురి చూసి నీ గుండెకే కాదు నీ ప్రాజెక్ట్కి వచ్చి తగిలింది. ఇంతకేమైందో చెప్పు. సాగర్ ఏమని అన్నాడా? పర్లేదు చెప్పు. దొబ్బులు పెడుతున్నాడు దేవి, జాబ్ తీసేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ చేసుకోవచ్చు కదా. ఏంటి చేసుకున్నాను నా బొంగు? ఇక్కడ టీమ్ లీడ్ పొజిషన్ వచ్చింది కదా నా పాత మేనేజర్ గారి మొహం మీద రెసిగ్నేషన్ కొట్టొచ్చా. వాడు ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్ చేస్తుంటాడు ఆ టవర్లో. పోని ఇక్కడ ప్యాకేజ్ ఎక్కువ ఉంది కదా అని ఈఎంఐలో ఇల్లు తీసుకున్నా. నా జాబు పోతే అదే ఇంటి ముందు రోడ్డు మీద కూర్చోవాలి. ఆ పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సరే కూల్, నువ్వు టెన్షన్ పడకు. ఫైనల్గా ఏమన్నాడో చెప్పు. ఈ ప్రాజెక్ట్లో బగ్స్ ఎలా వచ్చారో 2 డేస్లో కనుక్కొని చెప్పమన్నాడు. లేకపోతే ఒకసారి ప్రాజెక్ట్ చెక్ చేయి. చేశాను, నాకేం కనిపించట్లేదు. సురేష్, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. 2 డేస్ టైం ఉంది కదా. 2 డేస్ టైం ఉంది కదా, నువ్వు లైట్ తీసుకో. ఇది నా కెరియర్ ప్లీజ్. ఆఫీస్లో ఎవ్వరికి చెప్పకుండా నీకే చెప్తున్నా అంటే ఎందుకో అర్థం చేసుకో. అవును, నాకే ఎందుకు చెప్తున్నావు? ఈ ఆఫీస్లో అందరికంటే ఇంటెలిజెంట్ నువ్వే కదా. కొత్తగా వచ్చిన కోడిగాడికి కూడా అర్థమైంది, కానీ లోపల ఉన్న పందిమోహం గాడికి అర్థం కాలేదు. ఛీ, కర్మ. నా మిస్టేక్స్ అన్నీ నీకు తెలుసానే కదా పంది గింది అంటున్నావు. ఒరే ఎర్రి బాగులోడా, నేనంతే నిన్ను కాదురా, లోపల ఉన్న మన మేనేజర్ని. నువ్వు ఈ దేవిని నమ్ముకున్నావు కాబట్టి నా టాలెంట్ మొత్తం అమ్మైనా సరే నేను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కిస్తాను. థ్యాంక్ యూ దేవి. ఇట్స్ ఓకే.
అది చూడే ఎంత స్టైల్గా వస్తుందో. దాని వెనక ఒక పొట్టోడు కాఫీ కప్ వేసుకుని కామెడీగా వస్తాడు చూడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పావే? స్వీట్ ఉంటే చీమున్నట్టు స్వీట్ లాంటి సోనీ ఉంటే యాంటీగాడు వస్తాడు. అది న్యాచురల్. ఏంటి మన ప్యూన్ గాడికి అంత సీన్ ఉందా? ఎంతుందో ముందు ముందు నువ్వే చూస్తావులే. హాయ్ ఐమ్ సోనీ. తెలుసు, నేను మీనా. తిను నాకు తెలుసు. అయితే పలకరించు. అవసరం లేదు మీనా, నీ వర్క్ నువ్వు చూసుకో. సోనీ ఎప్పుడొచ్చావు? నీ రాకతో ఆఫీస్ మొత్తం కలకల్లాడుతుంది తెలుసా. కలర్ఫుల్గా ఉంది. అంతకుముందు వెలుగుండేది కానీ ఏదో వెళ్తుండేది. సోనీ రాకతో ఆ వెళ్తుపోయింది. సోనీ ఏంట్రా సోనీ? ఏదో నీ గర్ల్ ఫ్రెండ్ని పిలిచినట్టు మేడం అను. ఆఫీస్లో సార్లు మేడం వద్దు, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలని సీఈఓ ఆర్డర్. అవును సోనీ, మన మధ్య మేడం ఏంటి? కాఫీ తెచ్చావు కదా అక్కడ పెట్టి వెళ్ళిపో. ఏంటి సోనీ నువ్వు తిడుతున్నా నాకు ప్రేమగా అనిపిస్తుంది. అరే నిన్ను. సోనీ ఫస్ట్ డేనే కదా, నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా. అండ్ వెళ్ళి స్నాక్స్ తీసుకురాపో. సరే మేడం, 100 ఇస్తే ఇదిగో 500. మీకేం కావాలన్నా తెచ్చిస్తాం. ఇందాక టీం లీడర్ పిలిచాడు కదా, ఏమన్నా క్లాస్ పీకాడా? పక్కకు పిలిచి కాళ్ళు పట్టుకున్నాడు. నేను చెప్పమంటే సీఎం చంద్రబాబు మీ చిన్న అన్న అని చెప్తావు. సురేష్ నీ కాళ్ళు పట్టుకోవడం ఏంటి? కాళ్ళు పట్టుకోవడం అంటే పట్టుకున్నంత పని చేశాడని. టీమ్ లీడర్ పొజిషన్ డేంజర్లో ఉందంట, హెల్ప్ చేయమని అడిగాడు. వాడి వెర్రి కాకపోతే నువ్వు ఎప్పటి నుంచో టీం లీడర్ పొజిషన్ గురించి వెయిట్ చేస్తున్నావు. నువ్వెలా హెల్ప్ చేస్తావు అనుకున్నాడు? హెల్ప్ చేస్తా అని చెప్పాను. నీకేమైనా పిచ్చా? నువ్వు ఎప్పటి నుండో టీం లీడర్ పొజిషన్ గురించి వెయిట్ చేస్తున్నావు. వాడు వెళ్ళిపోతే ఆ పొజిషన్ నీకే కదా. టాలెంట్ ఉన్న వాళ్ళకి పొజిషన్ రావటం లేట్ అవ్వచ్చు, కానీ రావటం మాత్రం పక్కా. కాకపోతే కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఏమో అనుకున్నా గానీ చాలా విషయం ఉందే నీలో. అసలు ఆ టీఎల్ గాడి బాధ ఏంటి? ఏముంది, ప్రాజెక్ట్లో ఏవో బగ్స్ వచ్చాయంట. అవి ఎలా వచ్చాయో ఐడెంటిఫై చేయమన్నాడు. అది మన టీం వల్లే వచ్చాయంట. ఏంటి మన టీం వల్ల? ఇంతకీ వాసుగాడెక్కడా? ఈ డెడ్ లైన్స్, మీటింగ్స్, టార్గెట్స్ ఏంటి దేవుడా. టీమ్ లీడర్ అంటే టీంని మేనేజ్ చేయాలి, ప్రాజెక్ట్స్ని ట్రాక్ చేయాలి, ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి. కానీ పర్సనల్ లైఫ్ అదే కదా బొక్క. ఇలా ఆఫీస్లో స్ట్రెస్ అని ఇంటికి వెళ్ళాక కూడా అదే స్ట్రెస్ ఉండాలని రూల్ లేదు కదా. అందుకే పీస్ఫుల్ రూమ్ ఉండాలి, ఒక కంఫర్టబుల్ స్పేస్ ఉండాలి, బాల్కనీలో కాఫీ తీసుకొని స్ట్రెస్ ఫ్రీగా రిలాక్స్ అవ్వాలి. అంతకన్నా మంచి ఫీలింగ్ ఏమన్నా ఉందా? వెయిట్, ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్. వావ్, స్పేషియస్ హోమ్స్, ప్రైమ్ లొకేషన్స్, మోడర్న్ ఎమ్యూనిటీస్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్కి పర్ఫెక్ట్ చాయిస్లా ఉంది. ఇక్కడ స్పేస్ మాత్రం అడ్జస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం ఆఫీస్లో ఎలాగో స్ట్రెస్తో ఉంటాం, ఇంట్లో అయినా స్ట్రెస్ ఫ్రీగా కంఫర్ట్గా ఉండాలి కదా. ఏఎస్బిఎల్లో మీరు కూడా స్పేషియస్ అండ్ లగ్జరీ ప్రాపర్టీస్ని చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.